ఈరోజు నేను కంప్యూటర్‌లో మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. చాలా సింపుల్‌గా మనం స్క్రీన్ రికార్డర్ అనేది చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ విండోస్‌కి షిఫ్ట్ అలాగే ఆర్ అయితే 3 కలిపైతే పట్టుకోండి. నేనైతే అక్కడైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చనమాట. పైన మనకి అక్కడ ఒక ఈ నోటిఫికేషన్ లాగా అయితే వస్తది. మనం అక్కడ ఏం చేయాలి అంటే మొత్తం మనం ఎక్కడి వరకు స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అనుకుంటున్నామో అది మొత్తం మనం డ్రాగ్ చేసి పెట్టుకోవాలనమాట. మనకి ఎక్కడ వరకు కావాలో మీరు మొత్తం అయితే చేసి స్టార్ట్ కొట్టంగానే మనకి ఈ సింపుల్‌గా స్క్రీన్ రికార్డింగ్ అయితే అయిపోద్దనమాట. చాలా సింపుల్‌గా మనం పీసీలో అయితే చేసుకోవచ్చు. చాలామందికి తెలియక తికమక పడతా ఉంటారు. మనం ఎంత కావాలో అంత డ్రాగ్ చేసి స్టార్ట్ కొట్టామంటే ఆటోమేటిక్‌గా అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఈ వీడియోననేది మీ ఫ్యామిలీస్‌కి అందరికి కూడా షేర్ అయితే చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మంచి మంచి వీడియోస్ మీకు అందరికి ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.